అందిన కాడికి ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద దోపిడికి ఇవాళ తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు మా ప్రయత్నం ఏముంటుండే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడిండు, కృష్ణా ట్రిబ్యునల్ను సాధించిండు, నిధులలో వాటా సాధించిండు, నియామకాల్లో 95% లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 4 సార్లు తిరిగి 95% లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు, నీళ్ల వాటాను సాధించిండు, నిధుల వాటాను సాధించిండు, 95% లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించిండ్రు. మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ల కోసం డిపార్ట్మెంట్లే మారుస్తూ, నిన్నటిదాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెండర్లు పిలిస్తే రద్దు చేసి R&Bకి ఇస్తూ, డిపార్ట్మెంట్లు రద్దు చేస్తూ కాంట్రాక్ట్ల కోసం వాటాల కోసం తగాదాలు జరుగుతున్నాయి.